ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్ మనం కొలతలు. ఇది ఆన్లైన్లో బుక్ చేసింది. ఈ బ్లౌజ్ పీసు మీటర్ ఉంది. ఇది మొత్తం ఇట్లా పూసలు వచ్చినాయి. ఈ పూసలు ఒక్క పూస పోయిందంటే అన్ని ఊడిపోతాయి, ఒక్కటి లేకుండా లైన్ మొత్తం ఊడిపోతుంది ఒక్క పూస పోతే. అందుకని ఇట్లా ఊడిపోకుండా కుట్టడం కానీ కటింగ్ కానీ, ఇప్పుడు కటింగ్ చూపిస్తాం మీకు. ఈ బ్లౌజే మీకు చూపించే కటింగ్, ఈ బ్లౌజే. ఇంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఎట్లా కట్ చేస్తే వస్తుంది, లైనింగ్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఈ క్లాత్ ఎట్లా కట్ చేసుకోవాలి, వర్క్ ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ తక్కువలు కూడా వస్తూ ఉంటుంది. అట్లా ఎట్లా కట్ చేసుకోవాలో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తా. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు వచ్చేసి లైక్ చేయటం లేదు, లైక్ చేయండి. ఇది చేతులకు ఇట్లా వచ్చింది వర్క్, చేతులకు చూపించాను కదా. ఇది గల్లకు, నీట్గా గల్లకి ఇట్లా వచ్చింది వర్క్. గల్ల వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చింది. చేతులకేమో ఇట్లా వెడల్పు వచ్చింది. మనకు ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా. మనకు వర్క్ ఎక్కడైతే వర్క్ వచ్చిందో వర్క్ కింద చేతిది పైన చేతిది ఒక్క దగ్గర వచ్చేటట్టు మడత పెట్టుకోవాలి. మన క్లాత్ ఎక్కువ తక్కువలు ఉందా అని మనకు అవసరం లేదు. మనకు వర్క్ కరెక్ట్ రావాలి కాబట్టి వర్క్ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని, కింద చూసుకొని ఒకటికి 2 సార్లు ఆలోచించి చూసి మనము మడత పెట్టాలి. కింద ఈ కనిపించేది కోర్ ఉంది కదా, అది కుట్టులో పోతుంది. ఇప్పుడు మధ్యలోకి మడత పెడుతున్నా నేను. మధ్యలోకి మడత పెడితే వర్క్ ఒక దగ్గర వస్తే ఏమవుతుందంటే 2 కింది భాగం 2 మడతల తగ్గుతుంది క్లాత్. అయినా సరే మధ్యలో వచ్చేటట్టు వర్క్ చేతికి సరిపోవాలి కాబట్టి ఎక్కడ ఎక్కువ తక్కువ రావద్దు కదా మన చేతుకు. అందుకని మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి. పైన ఆపించి ఎక్కువ సంఖ దగ్గర ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇలా స్ట్రేట్గా గుర్తుపెట్టి రౌండ్ షేప్ చేసుకొని, నేను ఓన్లీ రౌండ్గానే గుర్తుపెట్టేసా కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనకు మధ్యలో ఇది ఉంటుంది కదా, ఇది మడత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ తక్కువలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది. మనం వర్క్ 2 సేమ్ రావాలంటే, మధ్యలో వర్క్ రావాలంటే చేతికి నిండా ఇక్కడ తగ్గింది, అక్కడ వేరే పీస్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది గల్ల. ఇప్పుడు మధ్యలోకి మడత పెట్టి వర్క్ కింద పైన సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. గల్లకు ఎక్కువ తక్కువలు ఉంటే మళ్ళీ ఒక సైడు జారిపోయినట్టు, ఒక సైడు పట్టేసినట్టు అవుతుంది గల్ల. సేమ్ కింద పైన ఒకసారి చూసుకొని వెడల్పు కొలత తీసుకోవాలి. ఇది సేమ్ ఉందా లేదా చూస్తున్నా. కింద కొంచెం ఎక్కువ ఉంది, అది కట్ చేసేద్దాం. వెడల్పు పొడవు కొలత చూసుకోవాలి. వెడల్పు చూస్తున్నా, ఉక్సు పట్టి పట్టుకొని సంఖ దగ్గర పట్టుకొని వెడల్పు చూస్తున్నా. అన్ని బ్లౌజులు లాగానే చూస్తున్నా. ఇవి ఇంత గుర్తు పెట్టేసా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి వర్క్ కంటే ఆపించి ఎక్కువ తీసుకోవాలి. మనకు కుట్టినాక తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆపించి ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వర్క్ కరెక్ట్ ఇయ్యడాడు, కరెక్ట్ ఇయ్యలేడు. మనం వేపిస్తేనేమో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది బుక్ చేసింది కాబట్టి పర్ఫెక్ట్ రాలేదు. అందుకని ఇట్లా గుర్తుపెట్టుకున్నా నేను. ఓన్గా గుర్తుపెట్టి సంఖ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టి కట్ చేస్తున్నా. లైక్ చేసి చూడండి. ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు నేను కింద లింక్ ఇస్తా, షాపింగ్ చేయొచ్చు. టైలరింగ్కి సంబంధించిన ఏ వస్తువైనా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం రౌండ్ మొత్తం ఆపించి వదిలేసి, ఆపించి కంటే కొంచెం ఎక్కువనే వదిలేసి కట్ చేస్తున్నా. మనకు కుట్టినాక మట్టం వస్తేనే క్లాత్ కనిపిస్తే గలీజ్గా ఉంటుంది. కింద ఎక్కువ ఉన్నది కట్ చేస్తున్నా. కరెక్ట్గా అంత ఒక్క లెవెల్గా రావాలని ఇట్లా కట్ చేసాను చూడండి. గల్ల మాత్రం మడుతున్నప్పుడు కట్ చేయొద్దు, విడదీసి కట్ చేయాలి. ఇప్పుడు ముందు భాగం క్రాస్ కటింగ్, ఎక్కడ కూడా ఒక్కటి ముక్క అతుకు లేకుండా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి గల్ల సైడ్ పెట్టాలి. పైన సేమ్ పెట్టుకోవాలి, కింద ఎంతనని వండుకోక. ఎందుకంటే ముందు గల్ల తక్కువ ఉంటుంది, వెనక గల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా వస్తుంది. ఇట్లా కింద ఇంచు ఎక్కువ ఓన్గా గుర్తుపెట్టాను. సేఫ్ బెల్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మనకు సేఫ్ బెల్ట్ క్రాస్ అవసరం లేదు కాబట్టి మధ్యలో మాత్రమే క్రాసు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ మనం రౌండ్గా గుర్తుపెట్టామో ఈ రౌండ్ మాత్రం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చేతి పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో తక్కువ డబ్బులకే బ్లౌజులు దొరుకుతున్నాయి కాబట్టి చాలామంది బుక్ చేసుకుంటున్నారు. అందుకని మనకు కరెక్ట్ వర్క్ రాదు. ఒక్కొక్క దానికి పర్ఫెక్ట్గా వస్తుంది, ఒక్కొక్క దానికి పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మీకు చూపిస్తున్నా. ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు సేఫ్ బెల్ట్ అయితే నేను ఎక్కడ వస్తుందో చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకొని ఇక్కడ తీసుకుందామని తీసుకుంటున్నా. నీట్గా మనకి ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, అది నీట్గా కట్ చేసుకొని స్ట్రేట్గా సేఫ్ బెల్ట్ తీస్తున్నా. ఇంతవరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఓన్గానే కట్ చేస్తున్నా. 2 పీసులు ఒకేసారి వస్తాయి, 2 మడతలు ఉంది, 2 పీసులు సేఫ్ బెల్ట్. చేతులకు ఒక కింది భాగం తక్కువ వచ్చింది కదా, తక్కువ వచ్చిందన్న 2 పీసులు తీసుకొని ఎంత ఉందో అంత 2 పీసులు పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. 2 ముక్కలు అతికించుకుంటే మనకు వెడల్పు సంకపేలికలు పట్టకుండా సరిపోతుంది. వర్క్ మధ్యలో వస్తుంది. ఒక సైడే ఎక్కువ తక్కువ ఉంది, ఒక సైడు పుల్ ఉంది, అందుకని. ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టుకుందాం. క్లాత్ మీటర్ క్లాత్లో ఇంకా లావుగున్న వాళ్ళది బ్లౌజ్ అయితే బక్కగున్న వాళ్ళది ఏం కాదు. మళ్ళీ మిగిలేటట్టు రావాలంటే మనం కటింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇది ఎట్లా కట్ చేసామో లైనింగ్ కూడా ఉతికి ఆరబెట్టుకొని లైనింగ్ కూడా సేమ్ కట్ చేసుకోవాలి. నేను చూపిస్తా చూడండి ఎట్లా కట్ చేసుకోవాలనో. ఇప్పుడు లైనింగ్ తీసుకొని మనము మడత పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ చూపిస్తా చూడండి మీకు. ఇట్లా మడత పెట్టుకోవాలి. తీస్తున్నా నేను. ఇట్లా విప్పదీసి 4 మడతలు పెట్టుకోవాలి. చేతులు మనకు లైనింగ్కు ఎక్కడ కూడా అతుకు రాదు. 4 మడతలు పెట్టి సేమ్ వచ్చిందా, చేతులు వస్తే సేమ్ ఉంటే సరిపోతుంది. సేమ్ వచ్చింది, చేతి పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మడత కూడా విడిగా కట్ చేసుకొని చేతులు రెడీ అయినాయి. తొందరగా మనకు వర్క్ జాకెట్ కుట్టాలంటే చాలామంది భయపడుతుంటారు, కట్ చేయాలన్నా భయపడుతుంటారు. ఇప్పుడు పొడుగు మడత పెట్టాలి. ఆ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది పొడుగు మడత పెట్టుకోవాలి. పొడుగు మడత పెట్టుకొని సాపుగాని మనం వెనుక భాగం తెచ్చి ఇక్కడ పెట్టి ఇట్లా నీట్గా పెట్టి కదలకుండా 2 మడతల ఇట్లా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి. నేను పెట్టే విధంగా పెట్టండి. ఎక్కడ కూడా మిస్ కాకుండా నీట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేయండి. ఇట్లా గల్లు ఇప్పుడు మడతతో కట్ చేయొచ్చు, ఏం కాదు. వర్క్ ఉన్నది మాత్రమే మడతతో ఎప్పుడు కట్ చేయకండి. నేను కూడా ఒకసారి తెలియనప్పుడు మడత పెట్టి అన్ని బ్లౌజుల్లాగానే కట్ చేసి విడదీసి చూస్తే ఒక దిక్కు వర్క్ కట్ అయింది, వర్క్ దగ్గరకు వచ్చింది, కుట్టడానికి రాలేదు. అందుకనే చెప్తున్నా విడదీసి కట్ చేయండి గల్ల మాత్రం వర్క్ జాకెట్లకు. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చి మడత పెట్టి ముందు భాగం కట్ చేసుకోవాలి. వెనుక భాగం చేతులు ఉక్సుల పట్టి కాజల పట్టి రెడీ అయింది. గల్ల దగ్గర వెళ్ళిన పీస్ తోటే ఉక్సుల పట్టి కాజల పట్టి వచ్చింది. ఇప్పుడు ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. మనం ముందు భాగం క్రాస్ పెట్టుకొని సాపు కనాలి. సాపు కానీ ఈ విధంగా కట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రౌండ్, గల్ల రౌండ్, సంక రౌండ్, సేఫ్ బెల్ట్ రౌండ్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజుకు. ఇట్లా కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నానో చూడండి. మీరు కూడా ఇదే విధంగా కట్ చేయండి. ఎక్కడ కూడా పాడైపోకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఎంత రాని వాళ్ళైనా పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఇక 4 ఒకేసారి వచ్చినాయి. ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం 4 పీసులు ఈ బెల్ట్ కట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ ఈ బెల్ట్ సేఫ్ బెల్ట్ కావాలి. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తక్కువ స్ట్రేట్గా కట్ చేసుకొని 1.5 ఇంచ్ వెడల్పు 2 మడతలనే ఉంది క్లాత్. 1.5 ఇంచ్ వెడల్పు చూసుకొని ఇట్లా కట్ చేసుకుంటే ఈ బెల్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు సేఫ్ బెల్ట్ తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. సేఫ్ బెల్ట్ తెచ్చి దీనిపైన పెట్టుకొని ఎట్లుంటే అట్లా నీట్గా కట్ చేసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వస్తాయి. లైనింగ్ కూడా ఒరిజినల్ క్లాత్ 2 పీసులు, లైనింగ్ క్లాత్ 2 పీసులు, 4 పీసులు రెడీ అయినాయి. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ 4 పీసులు మొత్తం బ్లౌజ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ బ్లౌజే మీకు కుట్టడం కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.